ఒక ఊళ్ళో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకుని ఉంది. ఇంట్లో వాతావరణం చాలా చల్లగా ఉంది. ఆ రోజు హాల్లో సోఫాలో కూర్చొని ప్రసాద్ న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా అత్త శారద కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఆందోళనగా కనిపిస్తుంది. ఇంతలో రమేష్ తన గదిలో నుంచి హాల్లోకొస్తాడు. యామండోయ్ ప్రసాద్, చూసారా ఈ వాన? వారం రోజులైనా తగ్గేలా లేదు. సూర్యుడి మోహం చూసి ఎన్నాళ్ళయిందో. ఈ చలికి ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకోండి. అవును శారద, న్యూస్లో కూడా ఇదే చెప్తున్నారు. అల్పపీడనం అంట. మరో వారం రోజులు ఈ వానలు తప్పవని రాశారు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ వర్షంలో ఆఫీస్కి వెళ్లాలంటేనే విసుగొచ్చేస్తుంది. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ఎల్లక తప్పదు కదరా. కానీ నాకు అసలు టెన్షన్ అంతా ఈ బట్టల గురించే. ఇల్లంతా ఉతికిన బట్టలే. దండాల మీద, కుర్చీల మీద ఎక్కడ చూస్తే అక్కడ ఆరేసాం. ఆయన ఒక్కటే ఎండట్లా. పైగా అప్పచ్చో అసలు భరించలేకపోతున్నానరా బాబు. అవును శారదా, నిన్న నేను వేసుకున్న చొక్కా కూడా కాస్త పచ్చిగానే అనిపించింది. ఆఫీస్లో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని నాకే సిగ్గేసింది. ఇంతలో సురేష్, అరుణ్ కూడా ఆఫీస్కి తయారై హాల్లోకొస్తారు. నాన్న అన్నట్లు నా ప్యాంటు కూడా ఇంకా తడిగానే ఉందమ్మా. ఈ బట్టల సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించవా? అవునమ్మా, నా కొత్త షర్ట్ అయితే ఆ పచ్చివాసన ఇంకా వస్తుంది. పర్ఫ్యూమ్ కొట్టినా స్మెల్ పోవట్లేదు. ఎవరైనా దగ్గరికి వస్తే నాకే ఇబ్బందిగా ఉంటుందమ్మా. ఆ సమయంలోనే వంటగదిలో నుంచి వేడివేడి కాఫీ కప్పులతో ముగ్గురు కోడళ్ళు అనామిక, అవని, అంజలి హాల్లోకొస్తారు. అందరికీ కాఫీలిస్తారు. అత్తయ్య, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. మనం సిటీలో ఉన్నాం, పల్లెటూరులో కాదు. బట్టలు ఆరకపోవడం ఏంటి? మన దగ్గర ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్, డ్రయర్స్ ఉన్నాయి కదా. అవునత్తయ్య, అవని అక్క చెప్పింది 100% కరెక్ట్. మా ఇంట్లో అంటే నేను పెళ్లికి ముందు సిటీలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళం. వర్షం వస్తే మాకు భయమే లేదు. డ్రయర్ ఆన్ చేస్తే చాలు, బట్టలు ఇట్టే ఆరిపోతాయి. ఏమోనమ్మా, నాకైతే ఆ మెషిన్ల మీద పెద్ద నమ్మకం ఉండదులే. ఎండలో ఆరినట్టారం. ఏదో లోపల వేడి గాలికి అట్ట తడిపోద్దాం గాని పూర్తిగా ఆరవమ్మా. ఆ బట్టలకుండే కంపు వాసన మాత్రం పో. అలా ఎలా అంటారు అత్తయ్య? మీరు టెక్నాలజీని తక్కువ అంచనా వేస్తున్నారు. నేను ఈరోజు బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేసి 100% డ్రై ఆప్షన్ పెడతాను. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ కండిషన్ చేస్తాను. చూడండి, బట్టలు ఎంత ఫ్రెష్గా వస్తాయో, మంచి సువాసన కూడా వస్తాయి. అవునత్తయ్య, అవని అక్క వాడే టెక్నిక్ సూపర్. నేను కూడా ఈరోజు నా బట్టలన్నీ అలాగే డ్రై చేస్తాను. మనం ఈ కాలంలో కూడా పాత పద్ధతులు ఎందుకు వాడాలి చెప్పండి? కరెంట్, మిషన్స్ అన్నీ మన సుఖం కోసమే కదా. చూసావా అమ్మా, నా పెళ్ళం ఎంత తెలివిగా ఆలోచిస్తుందో. సిటీ అమ్మాయిల బుర్రే వేరు. నా పెళ్ళం కూడా తక్కువేం కాదు. ఇద్దరు సిటీ అమ్మాయిలే కదా, టెక్నాలజీని బాగా వాడేస్తారు. ఇక మన బట్టల టెన్షన్ తీరిపోయినట్లే. అలా అనుకుంటూ ఉండగా అనామిక మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా కాఫీ కప్పులు తీసుకుని వెనక్కి వెళ్తూ ఉంటుంది. అనామిక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి కావటం వల్ల ఆమె ఎప్పుడూ సాంప్రదాయంగా నెమ్మదిగా మాట్లాడుతుంది. యా అమ్మ అనామేక, నువ్వేం మాట్లాడవేంటి? నీ బట్టలు రమేష్ బట్టలు ఎట్లా ఆరబెడతావు? నువ్వు కూడా ఆ మెషన్లోనే ఏస్తావే ఏంటి? లేదత్తయ్య, నాకు ఆ మిషన్స్ గురించి అంతగా తెలియదులేండి. మా పల్లెటూరులో వానాకాలం వస్తే బట్టలు ఆరబెట్టడానికి మేము ఒక పాత పద్ధతి వాడతాం. నేను ఈరోజు అదే చేద్దాం అనుకుంటున్నాను. పాత పద్ధత? ఈ వర్షంలో మీ పల్లెటూరు పద్ధతి ఏమైనా పనిచేస్తుందా అక్క? బహుశా బట్టలు తీసుకెళ్లి పొయ్యి దగ్గర పెట్టుకుంటారేమో. సిటీలో అపార్ట్మెంట్స్లో అవన్నీ ఎక్కడ కుదురుతాయక్క? నువ్వు కూడా మాతో పాటు మిషన్ వాడడం నేర్చుకో. పర్వాలేదులే చెల్లి, నేను నా పాత పద్ధతిలోనే చేసుకుంటాను. నాకు మీ బావగారికి సరిపడ బట్టలు నేను మేడ మీద ఉన్న పాత స్టోర్ రూంలో ఆరబెట్టుకుంటాను. తనకి ఏది అలవాటో అది చేయనివ్వండి. ఎవరి పద్ధతి వాళ్ళది కదా. సరేనన్నా, మేము ఆఫీస్కి బయలుదేరతాం. అలా చెప్పి ముగ్గురు కొడుకులు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ప్రసాద్ లోపలి గదిలోకి వెళ్ళిపోతాడు. హాల్లో శారద, ముగ్గురు కోడళ్ళు మాత్రమే ఉంటారు. అలా ఉండగా మధ్యాహ్న సమయంలో వర్షం ఇంకా జోరుగానే కురుస్తూ ఉంటుంది. అవని, అంజలి ఇద్దరూ బట్టలన్నీ ఒక పెద్ద బుట్టలో వేసుకుని వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్తారు. అంజలి, చూడు, బట్టలన్నీ ఇందులో వేస్తున్నాను. ఫుల్ డ్రై మోడ్ సెట్ చేస్తా. 1 గంటలో బట్టలన్నీ పొడిగా బయటకొస్తాయి. అవునక్క, ఫ్యాబ్రిక్ కండిషనర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసాయి. వాసన పూర్తిగా పోవాలి కదా. వేస్తానులే. ఇక మనం వెళ్ళి టీవీ చూసుకుందాంరా. అలా అనుకుని ఇద్దరూ టీవీ చూస్తూ కూర్చుంటారు. మరోవైపు అనామిక చాలా నిశ్శబ్దంగా తన పనిలో తానుంటుంది. ఆమె మేడ మీద ఉన్న ఖాళీ గదిలోకి వెళ్తుంది. ఆ గదికి కిటికీలున్నాయి, కాని వర్షం పడకుండా ఒక షెడ్ ఉంది. అనామిక ఆ గదిలో అటునుంచి ఇటు 2-3 లావాటి తాళ్లు కడుతుంది. ఆ తర్వాత కిందకొచ్చి ఒక పాత ఇనుప బొగ్గుల కుంపటి తీస్తుంది. అందులో కొన్ని బొగ్గులు వేసి కొద్దిగా కర్పూరం పెట్టి వెలిగిస్తుంది.
ఏంటి అనమే కాది కొంపట ఎలిగెత్తున్నావు? చలి కాచుకుందామనా? లేదత్తయ్య, బట్టలు ఆరబెట్టడానికి మా పల్లెటూరులో వానాకాలం వస్తే ఎండలు అవి ఉండవు కదా. అప్పుడు మా అమ్మ గదిలో ఇలాగే తాడి కట్టి కింద బొగ్గులు కుంపట పెట్టేది. ఆ వేడికి బట్టలు మెత్తగా ఆరిపోతాయి. అవునా? మరి బట్టలకు పచ్చి వాసన రాదా ఏంటి? రాదత్తయ్య. ఈ కుంపట్లో కొద్దిగా సాంబ్రాణి పొడి, ఎండిన వేపాకులు వేస్తాను. ఆ వేడికొచ్చే పొగ బట్టలకి పట్టి చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటాయి. పైగా వేపాకుల వల్ల బట్టల్లో ఉండే క్రిములు కూడా చచ్చిపోతాయి. బాలేదానివే, ఎండానికి చాలా బాగుంది మరి. సరే, జాగ్రత్త చేసుకోమ్మాయి. అలా అనగానే అనామిక ఆ కుంపటిని తీసుకెళ్లి గదిలో కింద పెడుతుంది. పైనున్న తాళ్ల మీద తడిబట్టలు ఆరేస్తుంది. కుంపటిలో కొద్దిగా సాంబ్రాణి పొడి వేస్తుంది. అది గదంతా కమ్మటి వాసనతో నిండిపోతుంది. అనామిక గది తలుపు సగం మూసి కిందకొస్తుంది. ఇక అలా ఉండగా సాయంత్రం 4 గంటల సమయంలో అవని, అంజలి వాషింగ్ మిషన్ వైపు వెళ్తారు. అంజలి, గంటన్నర అయింది. డ్రయర్ పని పూర్తయి ఉంటుంది. రా, బట్టలు తీసి మడత పెడదాం. పదక్క, అత్తయ్యకి మన టెక్నాలజీ పవర్ ఏంటో చూపిద్దాం. అలా అనుకుంటూ ఇద్దరూ వెళ్లి మెషిన్ డోర్ ఓపెన్ చేస్తారు. బట్టలు బయటకు తీస్తూ ఉండగా అవని ముఖం మాడిపోతుంది. ఏంటిది అంజలి, బట్టలు ఇంకా తడిగానే ఉన్నాయి. 100% డ్రై మోడ్ పెట్టాను కదా, అసలు ఇలా ఎందుకయింది? అవునక్క, బట్టలు పచ్చిగానే ఉన్నాయి. పైగా బాగా నలిగిపోయి ముడతలు పడిపోయాయి. ఇస్త్రీ చేయకపోతే గాని వేసుకోలేం. బహుశా బట్టలు ఎక్కువయ్యాయనేమో. ఇంకో అరగంట డ్రైయర్ పెడదా ఉండు. అలా అంటూ అవని మళ్లీ బట్టలు లోపల పెట్టి డ్రయర్ ఆన్ చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి ఓ పెద్ద ఉరుమురిమి కరెంటు పోతుంది. ఇల్లంతా చీకటైపోతుంది. అబ్బా, ఏంటిది కరెక్ట్గా ఇదే సమయానికి కరెంటు పోవాలా? వర్షం బాగా వస్తుంది కదక్క. ఎక్కడో ట్రాన్స్ఫార్మ్ పేలిపోయి ఉంటుంది. ఇన్వర్టర్ మీద కేవలం లైట్లు, ఫ్యాన్లు మాత్రమే తిరుగుతాయి. వాషింగ్ మెషిన్స్, డ్రయర్స్ అవి పనిచేయవు కదా. ఇప్పుడెలా అంజలి? ఈ బట్టలు లోపలుంటే ఆ మిషన్లో ఉన్న నీరు వాసనకి బట్టలన్నీ భయంకరమైన స్మెల్ వస్తాయి. రేపు ఉదయం మీ బావగారు ఆఫీస్కి వేసుకోవడానికి ఒక్క డ్రెస్ కూడా లేదు. నన్ను తిడతారు కూడా. అవునక్క, మా ఆయనది కూడా అదే పరిస్థితి. కరెంట్ ఎప్పుడొస్తుందో ఏమో ఎవరికి తెలుసు. వాన చూస్తేనేమో ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. అలా అనుకుంటూ ఇద్దరూ దిగులుగా సోఫాలో కూర్చుంటారు. అత్తగారు శారద అక్కడికొస్తుంది. ఏంటమ్మా, ఇద్దరు అట్టా కూర్చున్నారు? మీ డ్రైయర్ పని పూర్తయిందా? బట్టలు ఆరిపోయాయా? లేదత్తయ్య, కరెంటు పోయింది. బట్టలు చూస్తేనేమో అందులోనే ఉండిపోయాయి. ఇంకా తడిగానే ఉన్నాయి. నేను ముందే చెప్పా, ఆ మెషిన్ల మీద ఆధారపడితే ఎట్టాగే ఉంటదని. ఎండుంటేనే బట్టలు ఆరతాయి, లేదంటే ఆ దేవుడి దిక్కు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళకి ఆఫీస్కి బట్టలు అట్టగా మరి? మాకు తెలియదు అత్తయ్య, అంతా నాశనం అయిపోయింది. కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. ఈ పచ్చి బట్టలు ఎక్కడ ఆరేయాలి? ఆ సమయంలో అనామిక పైనుంచి కిందకొస్తుంది. ఆమె చేతిలో మడత పెట్టిన పొడి పొడిగా ఉన్న బట్టలున్నాయి. ఇల్లంతా ఒక రకమైన కమ్మటి సాంబ్రాణి వాసన కూడా వస్తుంది. అత్తయ్య, ఇదిగోండి మీ బట్టలు. ఇవి మామే బట్టలు. మీరు అడిగారు కదా అని మీ బట్టలు కూడా నేను నా బట్టలతో పాటే పైన ఆరేశాను. అలా అనగానే శారద బట్టల్ని చేతిలోకి తీసుకుంటుంది. అవి వెచ్చగా, చాలా డ్రైగా ఉన్నాయి. పైగా చాలా మంచి సువాసన కూడా వస్తుంది. అరే, బట్టలు ఎంత బాగా ఎట్టాగా ఆరేయమ్మా. పైగా మంచి వాసన వస్తున్నాయి. అబ్బా, గుళ్ళో ఉన్నట్టు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు పచ్చి వాసన అన్నదే లేదు. అక్క, కరెంట్ లేదు కదా, మరి నీ బట్టలవి ఎలా ఆరాయక్క? అవునక్క, పైగా ఏమాత్రం ముడతలు లేకుండా ఇస్త్రీ చేసినట్లు నీటిగా ఉన్నాయి. ఎలా చేసావానా మీకు అక్క? నేను ముందే చెప్పాను కదా చెల్లి, నా పద్ధతి కుంపటి. గదిలో తాడు కట్టాను, బట్టలు ఆరేశాను. కింద బొగ్గుల కుంపటి పెట్టి కొద్దిగా సాంబ్రాణి వేశాను. ఆ బొగ్గుల వేడికి బట్టలు 2 గంటల్లోనే పూర్తిగా ఆరిపోయాయి. సాంబ్రాణి పొగ వల్ల వాసన కూడా పోయింది. ముడతలు కూడా పడవు. ఎందుకంటే మనం గాలిలో ఫ్రీగా వ్రేలాడదీస్తాం కదా. నిజంగానా అక్క? బొగ్గుల కుంపటతో ఇంత పని అవుతుందా? మేం అసలు ఊహించనే లేదు. టెక్నాలజీయే గొప్ప అనుకున్నాం. కానీ కరెంట్ పోతే ఆ టెక్నాలజీ సున్నా అని ఇప్పుడు అర్థమవుతుంది. అవునక్క, మేము అపార్ట్మెంట్లో ఉండి పల్లెటూరి పద్ధతులు మర్చిపోయాం. కానీ ప్రకృతిని, మన పాత పద్ధతులను వాడుకుంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని నువ్వు నిరూపించావు. అక్క, ఇప్పుడు మా బట్టలు కూడా తడిగానే ఉన్నాయి. రేపు ఆఫీస్కి బట్టలు లేవు. కొంచెం ఆ కుంపటి ఎలా పెట్టాలో మాకు కూడా నేర్పిస్తావా? మా బట్టలు కూడా మేము ఆరేసుకుంటాం. దీనికి నేర్పించడం ఏముంది చెల్లి, బట్టలు తీసుకురండి. పైన నా తాడు చాలా ఖాళీగానే ఉంది. అక్కడ ఆరేసి మళ్ళీ కుంపటి వెలిగిద్దాం రండి. చూశారా, సిటీ కోడలని గోపలు పోయారు. నా పల్లెటూరు కోడలు తెలివితేటల ముందు మీ టెక్నాలజీ పనిచేయలేదు. అనామిక నిజంగా చాలా తెలివిగలది. అలా అనుకుంటూ ఉండగా అవని, అంజలి ఇద్దరూ వాషింగ్ మెషిన్లో ఉన్న తమ తడి బట్టలను తీసుకుని మేడ మీద గదిలోకి వెళ్లారు. అనామిక వారికి ఎలా ఆరబెట్టాలో చూపిస్తుంది.
ముగ్గురు కలిసి నవ్వుకుంటూ బట్టలు ఆరేస్తారు. అనామిక మళ్లీ కుంపటి వెలిగించి సాంబ్రాణి వేస్తుంది. ముగ్గురు కోడళ్ళు ఆ గదిలోనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అక్క, నిజంగా పల్లెటూరి జీవితం చాలా బాగుంటుంది కదా. ప్రతి సమస్యకి మీ దగ్గర సహజమైన పరిష్కారం ఉంటుంది. అవును చెల్లి, సిటీలో అంతా యంత్రాల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ పల్లెటూరులో మేం వాతావరణానికి తగ్గట్టుగా మమ్మల్ని మేము మా పద్ధతులు మార్చుకుంటాం. మన పెద్దవాళ్ళు కనిపెట్టిన ప్రతి పద్ధతి వెనక ఒక సైన్స్ ఉంటుంది తెలుసా? నిజమే అక్క, ఆ సాంబ్రాణి వాసనకి నా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. రేపటి నుంచి వర్షాకాలం ఉన్నంతకాలం మనం ముగ్గురం కలిసి ఇదే పద్ధతి ఫాలో అవుదాం. డ్రయర్ వాడకం పక్కన పెట్టేద్దాం. డన్. మన ఇంట్లో ఇక డ్రయర్ డ్యూటీకి సెలవు. మన కుంపటి డ్రయర్ మాత్రమే వాడుకుందాం. అలా అనుకుంటూ ముగ్గురు పక్కపక్క నవ్వుకుంటారు. ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో కరెంట్ వచ్చింది. రమేష్, సురేష్, అరుణ్ ఆఫీస్ నుంచి తడిచిపోయి ఇంటికొస్తారు. హాల్లో శారదా ప్రసాదు కూర్చుని ఉన్నారు. అమ్మా, వర్షంలో బాగా తడిసిపోయాను. రేపు ఆఫీస్కి వెళ్ళటానికి కనీసం ఒక్క డ్రెస్ అయినా ఆరిందా? అవునమ్మా, నా కొత్త షర్ట్ పరిస్థితి ఏంటి? అలా అనగానే అవని, అంజలి నవ్వుకుంటూ పొడి పొడిగా కమ్మటి వాసన వస్తున్న బట్టల్ని తీసుకుని వాళ్ళ చేతికిస్తారు. ఇదిగోండి మీ బట్టలు, 100% ఆరిపోయాయి. పైగా ఎప్పుడూ లేనంత ఫ్రెష్ వాసన వస్తుంది చూడండి. అరే, నిజంగానే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాషింగ్ మెషిన్ డ్రయర్ ఇంత బాగా పనిచేసిందా? డ్రయర్ కాదు బావా, ఇది మా అక్క అనామిక కనిపెట్టిన పల్లెటూరి కుంపటి డ్రయర్ మహిమ. అలా అంటూ జరిగిన విషయమంతా అవని, అంజలి తమ భర్తలకు చెప్తారు. రమేష్ అప్పుడు గర్వంగా తన భార్య అనామిక వైపు చూస్తాడు. గ్రేట్ వదినా, మీ పల్లెటూరి టెక్నిక్ ముందు మా సిటీ టెక్నాలజీ కూడా తలవంచాల్సిందే. నిజమే వదినా, థ్యాంక్ యూ సో మచ్. రేపు నేను ఈ షర్ట్ వేసుకుని వెళ్తే ఆఫీస్లో అందరూ ఈ మంచి వాసన ఏంటి అని అడగటం ఖాయం. చూశారా, పల్లెటూరు సిటీ అన్న తేడా లేదు. ఎవ్వరి దగ్గర మంచుంటే అది మనం నేర్చుకోవాలి. ఈ రోజు అనామిక వల్ల మన ఇంటి సమస్య తీరింది. అవని, అంజలి కూడా ఈగో లేకుండా ఆ పద్ధతి నేర్చుకున్నారు. అది మన కుటుంబానికి కావాల్సింది. అవునండి, నా ముగ్గురు కోడల్లో కలిసిమెలిసి ఉంటే ఈ వర్షాకాలం ఏంటి, ఎట్టాంటి కాలమైనా మన ఇల్లు ఎట్టాగే సంతోషంగా ఉండదో. అలా అనామిక, అవని, అంజలి ముగ్గురు కలిసి అత్తమామల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ ఇంట్లో వర్షం బాధపోయి సంతోషాల జల్లులు కురుస్తాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రసాద్ కుటుంబంలో అనామిక చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అయినా అనామిక అంటే శారదా ప్రసాద్లకు ఎంతో ఇష్టం. కానీ దురదృష్టవశాత్తు ప్రసాద్కి వయసు మీద పడ్డం, రమేష్కు సరైన ఉద్యోగం దొరక్కపోవటం వల్ల ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇంట్లో పూట గడవడమే కష్టంగా మారింది. ఒకరోజు ఇంట్లోని హాల్లో ప్రసాదు, శారద విచారంగా కూర్చుని ఉన్నారు. రమేష్ తల పట్టుకొని కూర్చున్నాడు. యావండి, ఇంట్లో బియ్యం అయిపోయాయి, పప్పులు కూడా అడుగంటాయి. రేపటి నుండి వంట ఎట్టా చెయ్యాలో నాకు అర్థం అవ్వట్లేదండి. నాకు ఏమీ తోచటం లేదు శారదా. నాకేమో ఈ వయసులో ఎవ్వరూ పనివ్వటం లేదు. అప్పుల వాళ్ళ ఒత్తిడేమో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ కష్టాల నుంచి ఎట్టా గట్టెక్కాలో ఆ దేవుడికి తెలియాలి. నన్ను క్షమించండి నాన్న. నేను ఎంత ప్రయత్నించినా సరైన పని దొరకటం లేదు. నా చదువుకు తగిన ఉద్యోగం లేక నేనేమీ చేయలేకపోతున్నాను. నా వల్లే మన కుటుంబం ఇలా బాధపడుతుంది. అట్ట అనబాగ్ బాబు, నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉన్నావు కదా. కాలం కలిసి రానప్పుడు ఎవరు ఏమి చేయలేరులే. కానీ ఈ పూట ఎట్ట గడపాలో అదే నాకు పెద్ద దిగులుగా ఉంది. ఆ సమయంలో అత్తమామలు, భర్త పడుతున్న బాధను వంటగదిలో ఉండి వింటున్న అనామిక కళ్ళు చెమ్మగిల్లాయి. తన కుటుంబం కోసం తను ఏదైనా చెయ్యాలని గట్టిగా నిశ్చయించుకుంది. సరిగ్గా అదే సమయంలో బయట వాతావరణం చల్లబడి ఏకధాటిగా వర్షం పడ్డం మొదలైంది. అప్పుడు అనామిక వంటగదిలో నుంచి హాల్లోకొచ్చింది. అత్తయ్య, మావయ్య, మీరు దయచేసి బాధపడకండి. ఈ కష్టాలు శాశ్వతం కాదు. మనం ధైర్యంగా ఉంటే ఏదో ఒక దారి తప్పకుండా దొరకొచ్చు. దారి ఎక్కడుందమ్మా అనామేక? వర్షాకాలం కూడా మొదలైపోతేని ఈ వర్షాల్లో పనులు కూడా దొరకవు. ఈ చీకటి రోజులు ఎప్పుడు ముగొత్తాయో ఏంటో. అత్తయ్య, నాకొక ఆలోచన వచ్చింది. మీరు ఒప్పుకుంటే నేనొక చిన్న వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. వ్యాపారమా? ఆడపిల్లవి, అందులోనూ ఈ వర్షాల్లో నువ్వు ఏ వ్యాపారం చేస్తావమ్మా? మన దగ్గర పెట్టుబడికి కూడా సిల్లుగవ్వలేదు. పెట్టుబడికి పెద్దగా ఏమీ అవసరం లేదు అత్తయ్య. నా దగ్గర మా పుట్టింటాళ్ళు ఇచ్చిన 200 రూపాయలు దాచుంచాను. ఈ వర్షంలో వాతావరణం చాలా చల్లగా ఉంది కదా. జనాలు వేడివేడిగా కారంగా ఏదైనా తింటే బాగుంటుంది అని కోరుకుంటారు. అప్పుడు అందుకే నేను ఆలోచించాను, నేను ఫిష్ సమోసా చేసి అమ్ముదామనుకుంటున్నాను. ఏంటి, ఫిష్ సమోసానా? అదేంటమ్మా అనామిక, ఎప్పుడు వినలేదే.
ఆలు సమోసా ఉల్లిపాయ సమోసా అంటారు గాని ఈ ఫిష్ సమోసా ఏంటి? అదే ఇందులో ఉన్న ప్రత్యేకత మావయ్య. మా పుట్టింటి దగ్గర మా నాన్న ఇలాగే రకరకాల చేపలతో వంటలు చేయడం నేను చూసేదాన్ని. చేపల్ని ఉడకపెట్టి ముళ్ళు తీసేసి అందులో ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, మన ఇంట్లో ఉన్న మసాలాలేమన్నా ఉంటే ఉంచి కూరలో చేస్తాను. దాన్ని సమోసాలో పెట్టేసి నూనెలో వేస్తే ఆ రుచి చాలా బాగుంటుంది మావయ్య. ఈ చలికి ఆ వేడివేడి ఫిష్ సమోసా తింటే ఎవరైనా సరే అసలు వదిలిపెట్టరు. ఆలోచన బానే ఉంది అనామిక. కానీ ఈ వర్షంలో మన ఇంటి ముందు పొయ్యి ఎలా వెలిగిస్తావు? జనాలు కూడా వర్షంలో నిలబడి ఎలా తింటారు? నేనన్నీ ఆలోచించానండి. మన ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ ఒక 4 కర్రలు పాతేస్తే పైన పాత బట్టలు కప్పేద్దాం. వర్షం పడకుండా దట్టంగా అరిటాకులతో ఒక చిన్న గుడిసెలాగా వేసేస్తాను. వర్షానికి తట్టుకునేలాగా గుడిసుంటుంది కదా, దాని లోపల వేడిగా ఫిష్ సమోసాలు చేస్తుంటే ఆ వాసన వస్తుంది కదా. అప్పుడు జనాలు వర్షంలో తడుచుకుంటూ అయినా వాటి కోసం వస్తారు. మన బిజినెస్ బాగుంటుంది. అమ్మా అనామిక, మరి నీ ఆలోచన బాగానే ఉంది గాని సున్నితంగా ఉంటావు. మరి నువ్వు వర్షంలో చలిలో కష్టపడ్డం నాకిష్టం లేదమ్మా. అత్తయ్య, మన కడుపు మంట ముందు ఈ చలి వర్షం ఏమాత్రం లెక్క కాదు. మీరు దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. కనీసం 2 రోజులు ప్రయత్నించి చూస్తాను. నష్టం వస్తే ఆపేద్దాం, లాభం వస్తే కొనసాగిద్దాం. దయచేసి కాదనకండి అత్తయ్య. సర్లేమ్మా, నీ పట్టుదల చూస్తుంటే నాకు అడ్డు చెప్పాలనిపించట్లేదులే. దేవుడి దయ వల్ల నీ వ్యాపారం బాగా సాగాలని కోరుకుంటాను. అలా అంటూ అత్తగారు అంగీకరించటంతో అనామిక సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైంది. వెంటనే బయటకు వెళ్లి రమేష్ సహాయంతో ఇంటి ముందు ఒక చిన్న గుడిసె వేసింది. పైన పటిష్టంగా అరటి ఆకులు పరిచి వర్షపు నీరు లోపలికి రాకుండా జాగ్రత్త పడింది. లోపల పొయ్యి, కడాయి అన్నీ సిద్ధం చేసుకుంది. కాని అసలు సమస్య ఇప్పుడే ఎదురైంది. చేపలెలా కొనాలి? అప్పుడు అనామిక గుడిసెలో నిలబడి ఆలోచిస్తుంది. వర్షం ఇంకా పడుతూనే ఉంది. అన్నీ సిద్ధం చేశాను, కానీ ఈ వర్షంలో మార్కెట్కెళ్ళి చేపలు తేవడం కష్టం. అసలే నా దగ్గరున్నది తక్కువ డబ్బు. బేరం ఆడి మంచి చేపలు ఎలా తేవాలి భగవంతుడా? అలా అనుకుంటూ అనామిక ఆలోచిస్తున్న సమయంలోనే ఆ దారిన వర్షంలో తడుచుకుంటూ ఒక చేపల వ్యాపారి బుట్టలో చేపలు పెట్టుకుని అమ్ముకుంటూ వెళ్తున్నాడు. చేపలమ్మా, తాజా చేపలు, చెరువులోని చేపలమ్మా, వాన్లో దొరికిన మంచి చేపలు, చేపలమ్మా చేపలు. అన్నయ్య, ఓ చేపలన్నయ్య, కాసిట్రా. ఏంటమ్మా, చేపలు కావాలా? అసలు ఈ వర్షం ఎవరూ బయటికి రావటం లేదు, అందుకే వీధుల్లో తిరుగుతున్నాను. ఏ చేప కావాలి తల్లి? అన్నయ్య, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. నేను కొత్తగా ఇక్కడ సమోసాల వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. అది కూడా చేపలతోటి. కాస్త ముళ్ళు తక్కువగా ఉండే తాజా చేపలు 1 కిలో కావాలి. కాస్త రేటు తగ్గించి ఇవ్వన్నయ్య, నేను రోజు నీ దగ్గరే కొంటాను. వ్యాపారం కోసం అంటున్నావు కాబట్టి సరేనమ్మా. నా దగ్గర మంచి రవ చేపలున్నాయి. కండ ఎక్కువగా ఉంటుంది, ముళ్ళేమో తక్కువ. బయట 150 రూపాయలుంటాయి. నీకు 100 రూపాయలకి ఇస్తాను, తీసుకో. సంతోషం అన్నయ్య. రేపటి నుంచి కూడా నువ్వు ఈ దారిని వెళ్ళేటప్పుడు నా దగ్గర కాస్త ఆగు. నేను రోజు చేపలు తీసుకుంటాను. అలా అంటూ చేపలు తీసుకున్న అనామిక వెంటనే వాటిని శుభ్రం చేసి ఉడకబెట్టి ముళ్ళు తీసేసింది. మసాలాలు దట్టించి అద్భుతమైన మిశ్రమాన్ని తయారు చేసింది. పిండి కలిపి సమోసాలు చుట్టటం మొదలుపెట్టింది. వర్షం జోరుగా కురుస్తుంది, చలిగాలి వీస్తుంది. అనామిక గుడిసెలో పొయ్యి వెలిగించి వేడి నూనెలో ఫిష్ సమోసాలు వేసింది. అప్పుడు నూనెలో సమోసాలు వేగుతున్న చుయ్యమన్న శబ్దం, దాంతోపాటు అద్భుతమైన సువాసన చుట్టుప్రక్కల వ్యాపించింది. ఆ వర్షంలో చలికి వణుకుతూ ఆ దారిన వెళ్తున్న కొందరు బాటసారులకు అనామిక వేస్తున్న ఫిష్ సమోసా వాసన గట్టిగా తగిలింది. ఆ సువాసనకి వారి కడుపులో ఆకలి ఒక్కసారిగా నిద్రలేచింది. హరే, వానలో ఈ వాసనేంటి భలేగా వస్తుంది? ఎవరో కొత్తగా ఇక్కడ ఏదో వేస్తున్నట్లున్నారు. అవును, చేపల కూర వాసన, మసాలా వాసన అన్ని కలిపొస్తున్నాయి. పద వెళ్ళి చూద్దాం. ఆ అరిటాకుల గుడిసె దగ్గర నుంచే వస్తున్నట్టుంది. అలా అనుకుంటూ 2 కస్టమర్లు అనామిక గుడిసె దగ్గరికి వచ్చారు. ఏంటమ్మా, ఇక్కడ ఈ వర్షంలో ఏవో వేడివేడిగా అమ్ముతున్నావు? వాసనైతే అదిరిపోతుంది. రండి బాబుగారు, ఇది ఫిష్ సమోసాలు కొత్తగా చేస్తున్నాను. ఈ చలికి వర్షానికి కాస్త వేడివేడిగా తింటే బాగుంటాయని చేస్తున్నాను. ఒకసారి రుచి చూడండి. ఫిష్ సమోసానా? భలే వెరైటీగా ఉందే. సరే, ముందొక 2 ఇవ్వు చూద్దాం. అలా అనగానే అనామిక వేడివేడి సమోసాలని ఒక చిన్న అరిటాకులో పెట్టి ఇచ్చింది. అబ్బా, ఏముందమ్మా రుచి! పైన కరకరలాడుతూ లోపల చేపల మసాలా కారంగా భలే కుదిరింది. నేను నా జీవితంలో ఇంత రుచికరమైన సమోసా తినలేదు. అవునా, నాకు ఒకటివ్వమ్మా.
అప్పుడు కస్టమర్ అది తీసుకొని తిని చూశాడు. నిజంగానే అద్భుతంగా ఉందమ్మా. 10 రూపాయలకి ఇది చాలా చౌక. మాకింకో 10 సమోసాలు ప్యాక్ చేయి, ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకెళ్తాం. అలాగే బాబుగారు, ఇప్పుడే విడివేడిగా చేసిస్తాను. అలా మొదలైన అనామిక వ్యాపారం ఆ రోజంతా ఆగలేదు. ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరూ ఆ వాసనకు వాగి సమోసాలు కొనుక్కుని వెళ్లారు. అనామిక తెచ్చిన కిలో చేపలు సాయంత్రానికి అయిపోయాయి. మొదటి రోజే అనామికకు మంచి లాభం వచ్చింది. ఆ రాత్రి అనామిక ఆనందంగా ఆ డబ్బుని శారద చేతిలో పెట్టింది. అప్పుడు ఇంట్లో రాత్రిపూట సమయంలో అనామిక శారదతో ఇలా అంటుంది. అత్తయ్య, ఇదిగోండి ఇవాల్టి మన సంపాదన. పెట్టుబడికి పోను మనకి 300 రూపాయలు లాభం వచ్చింది అత్తయ్య. అమ్మా అనామిక, నీ చేతి సలవ వల్ల ఇవాళ మన ఇంట్లో పూట గడిసిందమ్మా. నువ్వు మా పాలిటి లక్ష్మీదేవి తల్లి. నాకెందుకో ఈ వ్యాపారం ముందు ముందు ఇంకా పెద్దదవుతుందనిపిస్తుందమ్మా. నీ తెలివితేటలకి నా కృతజ్ఞతలు. అనామిక, నువ్వొక్కదానివి ఆ మంట దగ్గర పడుతున్న కష్టం చూసి నా మనసు కలుక్కుమంది. నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వర్షాకాలం జోరు ఏమాత్రం తగ్గలేదు. అనామిక ఫిష్ సమోసాల రుచి ఆ ఊరంతా పాకిపోయింది. సాయంత్రం అయిందంటే చాలు, అనామిక వేసిన అరటి ఆకుల గుడిసె ముందు జనాల జాతర మొదలయ్యేది. ప్రతిరోజు ఆ చేపల వ్యాపారి అనామికకు 5 కిలోల చేపలిచ్చి వెళ్లేవాడు. అనామిక ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపలు కడగటం, పిండి కలపటం, సమోసాలు చేయటం, ఇలా ఏకధాటిగా కష్టపడుతూనే ఉంటుంది. ఓ రోజు సాయంత్రం వర్షం పడుతుంది. గుడిసెలో అనామిక అలసిపోయి చెమటలు తుడుచుకుంటూ సమోసాలు చేస్తుంది. ఇంట్లో నుంచి శారదా ప్రసాదు అదంతా చూస్తున్నారు. యావండి, అనామికను చూశారా? మన కోసం, మన కడుపులు నింపడం కోసం ఆ పసిది ఎంత కష్టపడుతుందో చూడండి. పొగకి కళ్ళంతా ఎర్రబడిపోతుంది పిల్లకి. నిలబడి కాళ్ళు నొప్పులు పెడుతున్నా కూడా మొహంలో చిరునవ్వు చెరక్కుండా జనాలకే మన పొట్లు నింపడం కోసం సమోసాలు అమ్ముతుందండి. అవును శారదా, కోడలు కష్టపడుతుంటే అత్తామామలమైన మనం ఇట్ట ఇంటూ కూర్చోవడం ధర్మం కాదు. మన చేతకానితనాన్ని ఆ పిల్లే మోస్తుంది. మనకి ఈ రోజు నుంచి విశ్రాంతి లేదు శారదా. పద, మన కోడలికి అండగా నిలబడదాం. నాన్న, నేను కూడా ఇవాల్టి నుంచి అనామికతో పాటే ఆ గుడిసెలో పనిచేస్తాను. పిండి కలపటం, చేపలు శుభ్రం చేయటం నేను చూసుకుంటాను. అనామిక కేవలం సమోసాలు వేయడం మాత్రమే చేస్తుంది. అవునరా బాబు, డబ్బులు తీసుకోవడం, కస్టమర్లకి అరిటాకుల్లో వడ్డించడం నేను చూసుకుంటా. మీ నాన్నగారు ఆ గుడిసెని ఇంకాస్త పెద్ద చేసే పని చూసుకుంటారు. ఆ సమయంలో అత్తమామలు భర్త తీసుకున్న నిర్ణయం అనామికకి తెలియదు. తను పనిలో మునిగిపోయి ఉండగా ముగ్గురు వానలో గొడుగులు పట్టుకుని ఆ గుడిసె లోపలికి వచ్చారు. అత్తయ్య, మీరేంటి ఇక్కడికొచ్చారు? వానొస్తుంది, మామయ్యకి అసలే జలుబు. రమేష్, అసలు మీరెందుకు వచ్చారు? ముందు మీరంతా కలిసి లోపలికెళ్ళండి. మేము లోపల కూర్చోడానికి రాలేదులే అనామిక, నీ కష్టం పంచుకోవడానికి వచ్చాం. ఇప్పటి నుండి ఈ వ్యాపారం నీ ఒక్కదాందే కాదు, మన కుటుంబం అందరిది. అందరం కష్టపడి చేసుకుందామమ్మా. అవునమ్మా, నువ్వు మా కష్టాలు తీర్చడానికి ఇంత సాహసం చేసినప్పుడు మేము నీకు సాయంగా ఉండకపోతే అట్టా? నువ్వు కాస్త పక్కకు జరగమ్మా. సమోసాలు వడ్డించే బాధ్యత నాది, అలాగే మా ఆవిడిది. నేను నీకు కావాల్సిన పదార్థాలన్నీ అందిస్తాను అనామిక. నువ్వు కేవలం వేడి నూనెలో సమోసాలు వేస్తూ ఉండి చాలు. అత్తయ్య, మావయ్య, మీ మాటలు వింటుంటే నాకు ఏడుపు వస్తుంది. నాకు ఏ కష్టమూ లేదు, కానీ మీరు తోడుగా ఉంటే నాకు కొంచెం కొండంత బలం కూడా వస్తుంది. ఆ రోజు నుంచి ఆ అరటి ఆకుల గుడిసె ఒక చిన్న హోటల్లా మారిపోయింది. రమేష్ చేపలు తెచ్చి శుభ్రం చేసేవాడు. అనామిక మసాలా దట్టించి సమోసాలు చేసేది. శారదా ప్రసాదులు కస్టమర్లకు చిరునవ్వుతో వడ్డించి డబ్బులు తీసుకునేవారు. కుటుంబం అంతా కలిసికట్టుగా పనిచేయటం చూసి కస్టమర్లు కూడా చాలా సంతోషించేవారు. అలా ఉండగా వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. కస్టమర్ల రద్దీ కూడా పెరుగుతుంది. ఏమండి ప్రసాద్ గారు, మీ కోడలి చేతి వంట అమోఘమండి. రోజుకి కనీసం 2 సమోసాలు తినందే నాకు నిద్ర పట్టట్లేదు. అంతా నా కోడలి మహత్యం బాబుగారు. దేవుడు మాకు కోడల రూపంలో వరలక్ష్మినిచ్చాడు. బాబుగారు, ఇవిగోండి 10 సమోసాలు, చల్లబడకముందు తినేయండి, వేడివేడిగా బాగుంటాయి. అలాగేనమ్మగారు, వస్తాను. అలా అనుకుంటూ ఉండగా రోజులు నెలలుగా మారాయి. వర్షాకాలం పూర్తయినా అనామిక ఫిష్ సమోసాలకు గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళిప్పుడు ఆ చిన్న గుడిసె తీసేసి అక్కడే పక్కాగా ఒక చిన్న రేకుల షెడ్ వేసుకున్నారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పులన్నీ తీరిపోయాయి. ప్రసాదు, శారదలకైతే ఎంతో మనశ్శాంతిగా ఉంది. ఓ రోజు రాత్రి వ్యాపారం ముగిసిన తర్వాత కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్నారు. అమ్మా అనామిక, ఈరోజు నేను మార్కెట్లో మన అప్పులన్నీ పూర్తిగా తీర్చేశాను తల్లి. ఇప్పుడు మనం ఎవ్వరికి 1 రూపాయి కూడా ఇవ్వటానికి లేదు. ఇదంతా కేవలం నీ వల్లే సాధ్యమైందమ్మా. అవుననామిక, నాకు బయట ఉద్యోగం రాకపోయినా
ఇప్పుడు మన సొంత వ్యాపారంలో నేనే ఒక యజమానినయ్యాను. నువ్వు నా కళ్ళు తెరిపించావు. పేదరికంలో ఇంట్లో కడుగు పెట్టేవని నేను మొదట్లో కొంచెం చిన్నచూపు చూశానమ్మాయి. నన్ను క్షమించమ్మా నామేక తల్లి. కష్టం విలువ తెలిసిన వాళ్ళకే కన్నీరు తుడిచే మనసు ఉంటదని నువ్వు నిరూపించావు. ఈ వర్షంలో నువ్వు మొదలెట్టిన ఆ చిన్న అరటి ఆకుల గుడిసె ఈరోజు మన జీవితాలకి పెద్ద కోటలాగా మారి మన కడుపులు నింపుతుంది తల్లి. అత్తయ్య, మీరు నన్ను క్షమించమని అడగండి. నాకు పుట్టింటి దగ్గర దొరకని ప్రేమ ఇక్కడ మీ దగ్గర మావి దగ్గర దొరికింది. మీరు నా ఆలోచనని గౌరవించారు, నా కష్టంలో పాలు పంచుకున్నారు. ఈ విజయం నాది కాదు, మన కుటుంబం అందరిది. కలిసుంటే ఎంతటి పేదరికాన్నైనా జయించొచ్చని నాకు మన కుటుంబం ద్వారా అర్థమైంది అత్తయ్య. అలా ఆ రాత్రి ఆ ఇంట్లో ఎంతో సంతోషం వెల్లివిరిసింది. ఒక పేద కోడలు తన చిన్న ఆలోచనతో, పట్టుదలతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చేసినటువంటి ఆ ఫిష్ సమోసా వ్యాపారం ఆ కుటుంబ జీవితాన్ని మార్చేసింది. కష్టపడే గుణం, కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చునని అనామిక నిరూపించింది. ఆ ఊళ్ళో అనామిక ఫిష్ సమోసా అప్పట్నుంచి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.